హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనము కెనడాలో జరుగుతున్న జాబ్ స్కామ్స్ గురించి చూడబోతున్నాం. ఈ జాబ్ మార్కెట్‌లో వరల్డ్ వైడ్ స్కామర్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ ఐ ఫీల్ కెనడాలో కొంచెం ఎక్కువ యాక్టివ్‌గానే ఉన్నారు. అండ్ చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకున్నారు, పోగొట్టుకుంటూనే ఉన్నారు. నేను కెనడాకొచ్చి 7 మంత్స్ అవుతుంది. అండ్ నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన 3 ఎక్స్‌పీరియన్సెస్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. నేను కూడా ఒకప్పటి విక్టిమ్‌ని. నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నాను. ఎంత పోగొట్టుకున్నానో, ఎలా పోగొట్టుకున్నానో తెలియాలంటే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ నా పార్ట్ టైమ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడతాను. సో, ఇక్కడొచ్చిన తర్వాత పార్ట్ టైమ్ గానీ, ఫుల్ టైమ్ జాబ్ కానీ అన్నీ వెతుకుతూనే ఉంటాం కాబట్టి అప్లై చేస్తూనే ఉంటాము. అలా ఒక పార్ట్ టైమ్ జాబ్‌ని ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో చూసి అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. నోట్ చేయండి. కాల్ రాలేదు. ఈమెయిల్ ద్వారా ఏ కమ్యూనికేషన్ రాలేదు. డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చింది. సో, వాట్సాప్‌లో వాళ్ళు చెప్పారనమాట. మేము సో అండ్ సో కంపెనీ నుంచి అండ్ మా వర్క్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ గోనా బి ఎ రిమోట్ ఆపర్చునిటీ. ఇది ఒక పార్ట్ టైమ్ జాబ్. సో, మీరు డిఫరెంట్ వెబ్‌సైట్స్‌కి వెళ్లి క్లిక్ చేయడం గానీ, యాడ్స్ పోస్ట్ చేయడం గానీ ఇలాంటి వర్క్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఇలా కొంచెం ఇనీషియల్ కన్వర్జేషన్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళొక వెబ్‌సైట్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్‌సైట్‌కెళ్ళి నన్ను ఒక పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నారు నా పేరు పైన. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ జాబ్‌కి ఇచ్చే పే గురించి చెప్పారు. సో, మీరు ప్రాపర్‌గా వర్క్ చేస్తే ఆర్ మీరు ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయగలుగుతారు పర్ డే అంటే మీకు ఆల్‌మోస్ట్ $100-500 దాకా మీరు ఎర్న్ చేయొచ్చు పర్ డే అని చెప్పారు. అదే కొంచెం సస్పీషియస్‌గా ఉన్నింది. బట్ ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కూడా ఉన్నాయి మార్కెట్‌లో. వేర్ యూ జస్ట్ హావ్ టు క్లిక్ ఆర్ వేర్ యూ జస్ట్ హావ్ టు రివ్యూ అ ప్రొడక్ట్. రేటింగ్స్ ఇవ్వాలి. సో, ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కూడా ఉన్నాయి. హౌఎవర్ దిస్ వాస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్ళి పర్సనల్ అకౌంట్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని టాస్క్స్ ఇచ్చారనమాట. అండ్ ఆ టాస్క్స్ యూజువల్లీ ఎలా ఉంటదంటే క్లిక్ అండ్ ఫినిష్ లాగానే ఉంటది. జస్ట్ ఒక వెబ్‌సైట్‌కెళ్ళడము, అక్కడ ఒక ప్రొడక్ట్ పైన క్లిక్ చేయడము, లేదా రేటింగ్స్ ఉంటే 5 రేటింగ్ ఇచ్చి క్లిక్ చేయడం ఇలానే ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ డూయబుల్ ఇన్ మొబైల్. సో, నేను కూడా ఆ టాస్క్స్ అంతా కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20-30 టాస్క్స్ కంప్లీట్ చేశాను. అండ్ నా పర్సనల్ అకౌంట్ నేను ఏదైతే క్రియేట్ చేశానో, ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేస్తున్నప్పటికి అక్కడ నాకు అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ నేను 5 టాస్క్ కంప్లీట్ చేస్తే నా పర్సనల్ అకౌంట్‌లో $5 లేదా $2 అలా చూపిస్తుందనమాట. నేను ఎర్న్ చేసినట్టు. నా అకౌంట్‌కి ఆ డబ్బులు వచ్చినట్టు చూపిస్తుంది నాకు ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో. నా బ్యాంక్ అకౌంట్‌లో కాదు. సో, ఇలా టాస్క్స్ చేశాను ఫస్ట్ డే ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. అండ్ ఆపోజిట్ పర్సన్ చెప్పారు, "ఈ రోజుకి ఇంకా స్టాప్ చేసుకుందాము. దీన్ని ఒక ట్రైనింగ్ సెషన్ లాగా కన్సిడర్ చేసుకోండి. మళ్ళీ రేపు రెజ్యూమ్ చేద్దాము. మీ అవైలబిలిటీ చెప్పండి" అని చెప్పారు. ఐ గివ్ అ పర్టిక్యులర్ టైమ్. అండ్ ద నెక్స్ట్ డే మేము మళ్ళీ కనెక్ట్ అయ్యాము. అగైన్ ఓన్లీ ఓవర్ ద వాట్సాప్. సో, కనెక్ట్ అయిన తర్వాత అగైన్ ఒక 2 అవర్స్ దాకా టాస్క్స్ సో కాల్డ్ టాస్క్స్ చేశాను. వేర్ ఐ జస్ట్ హ్యాడ్ టు డూ అ క్లిక్స్ హియర్ అండ్ దేర్ ఆల్ ఆఫ్ దట్. సో, ఈ 2 అవర్స్ అయ్యేసరికి నా అకౌంట్‌లో ఆ వెబ్‌సైట్‌లో ఉన్న నా అకౌంట్‌లో నేను 100 కెనేడియన్ డాలర్స్ సంపాదించినట్టు చూపిస్తుంది. సో, అఫ్‌కోర్స్ నేను కెనడాకొచ్చిన కొత్త కదా! ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్. ఆల్రెడీ 100 క్యాడ్ వచ్చింది అని చెప్పి. సో, ఆ పర్సన్ ఏం చెప్పింది అంటే, "ఇప్పుడు నువ్వు ఆల్రెడీ $100 సంపాదించేసావు. సో, నువ్వు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పటికప్పుడు నువ్వు విత్‌డ్రా చేసుకోవచ్చు. యూ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ ఎ వీక్ ఆర్ ఎ మంత్" అని చెప్పి చెప్పింది. సో, నేను ఆ విత్‌డ్రా చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ కూడా ఇచ్చింది వాట్సాప్‌లోనే. ఆ స్టెప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇన్ బిట్వీన్ నాకొక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో, ఆ ఎర్రర్ మెసేజ్ స్క్రీన్‌షాట్ తీసి తనకి పెడితే తనేం చెప్పిందంటే, "ఇది నువ్వు ఫస్ట్ టైమ్ చేస్తున్నావు. నువ్వు న్యూ ఎంప్లాయీ కాబట్టి నువ్వు ఒక ఇనీషియల్ డిపాజిట్ చేయాలి టు ద కంపెనీ విచ్ ఈస్ ఆఫ్ $20 అండ్ ఇది వన్ టైమ్ పేమెంట్ ఉంటది. నువ్వు ఒక్కసారి $20 స్పెండ్ చేస్తే నువ్వు $100 ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అది నీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది." సో, వాళ్ళెప్పుడైతే డబ్బులు కట్టమని చెప్పారో ఇంకా నాకు అక్కడే సస్పిషియస్‌గా ఉంది కాబట్టి ఇంకా కన్వర్జేషన్ అంతా అక్కడే ఎండ్ చేసేసాను. కాబట్టి ఈ స్కామ్‌లో ఏం లాస్ లేదు. కానీ చాలామంది ప్రొవోకింగ్‌గా మాట్లాడతారనమాట వాట్సాప్‌లోని. లైక్ "నువ్వేంటి $100 ఇస్తానంటే కూడా $20 కూడా కట్టనంటున్నావు. ఇదొక వన్ టైమ్ పేమెంటే కదా! నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకెక్కువ ఎర్న్ చేసుకోవచ్చు." అలాంటివి చాలా చెప్తారు. "నీ దగ్గర $20 కూడా లేదా?" అని కూడా అడుగుతారు. సో, అలా ప్రొవోకింగ్ బిహేవియర్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు దొరికారంటే చాలా కష్టం. యూ విల్ హావ్ టు జస్ట్ ఎండ్ ద కన్వర్జేషన్ అండ్ బ్లాక్ ద పర్సన్. $20 కదా! కట్టి చూస్తాంలే వస్తే $100 వస్తదన్న ఆశతో మాత్రము ప్రొసీడ్ అయ్యారు అంటే యూ విల్ లూజ్ యువర్ $20 ఫర్ ష్యూర్. నా సెకండ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఇది ఇంకొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసిన ఒక స్కామ్ అండ్ ఇది నేను కెనడాకొచ్చిన ఒక 2 వీక్స్‌కే జరిగిందనమాట. ఇండీడ్‌లో సిస్టమ్ అనలిస్ట్ అని ఒక పోస్టింగ్ చూసాను.
అప్లై చేశాను, రెజ్యూమే పంపించాను అండ్ వెంటనే నాకు హెచ్ఆర్ కాల్ వచ్చింది. సో, ఈ హెచ్ఆర్ కాల్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ జనరిక్ క్వెషన్స్ ఉంటాయి కదా! వేర్ ఆర్ యూ ఫ్రమ్? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అలాంటి క్వెషన్స్ మాత్రమే అడిగారనమాట. అడిగిన వెంటనే నాకు వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు. సో, ఆ ఈమెయిల్‌లో ఏముందంటే, ఇప్పుడు యూ ఇనీషియల్ స్క్రీనింగ్‌లో నువ్వు సెలెక్ట్ అయిపోయావు. ఇంటర్వ్యూ నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉంది అని చెప్పి కొన్ని స్టెప్స్ పెట్టారు. ఈమెయిల్ కూడా స్క్రీన్‌లో డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. కంపేర్ కెరియర్ అన్న ఒక కంపెనీ నుంచి ఈమెయిల్. సో, ఆ ఈమెయిల్‌లో ఉందనమాట. టీమ్స్ యాప్ మీ దగ్గర లేదంటే డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే అది వెబ్ టీమ్స్ వాడి సో అండ్ సో పర్సన్ మీతో కనెక్ట్ అవుతారు అండ్ యూ విల్ హావ్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ జాబ్ అని చెప్పారు. నేను కూడా టీమ్స్‌లో కనెక్ట్ అయ్యాను. వన్ ఆఫ్ దేర్ ఎగ్జిక్యూటివ్స్ నాతో కనెక్ట్ అయ్యాడనమాట. అండ్ వాడు కూడా చాలా క్వెషన్స్ అడిగాడు. ఒక 25 క్వెషన్స్ అడిగాడు. బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ క్వైట్ టెక్నికల్. లైక్ అన్ని జనరిక్ క్వెషన్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో లేదా హూ వాస్ యువర్ టఫెస్ట్ క్లయింట్? లేదా వాట్స్ ద బిజినెస్ ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ దట్ యూ హావ్ క్రియేటెడ్? ఇలాంటి జనరిక్ క్వెషన్స్ అడిగాడు. అండ్ నేను కూడా తెలియకుండా ఇంతింత ఆన్సర్స్ టైప్ చేసి పంపించాను. ఇదొక 1 ½ అవర్ దాకా వెళ్ళిందనమాట టీమ్స్‌లో చాట్ కన్వర్జేషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆఫ్టర్ 2 అవర్స్ ఆ పర్సన్ నాకు పింగ్ చేశాడు. సేయింగ్ నీ ఆన్సర్స్ అంతా క్వైట్ అప్రిషియబుల్. నువ్వు సెలెక్ట్ అయిపోయావు. దిస్ ఈస్ ద జాబ్ పొజిషన్ సో అండ్ సో. యూ విల్ బీ స్టార్టింగ్ ఇన్ ఫ్యూ డేస్. కంగ్రాచ్యులేషన్స్ అంతా పెట్టేశాడు. వాడలా పెట్టిన ఒక 2, 3 మినిట్స్‌కి నాకు ఈమెయిల్ కూడా వచ్చింది. అండ్ ఈమెయిల్ వాస్ క్వైట్ స్ట్రక్చర్డ్. ప్రాపర్ ఫార్మాట్‌లో ఉండింది. లైక్ సేయింగ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్‌ని జాబ్ డిస్క్రిప్షన్ ఇలా ఉంటుంది. కల్చర్ ఇలా ఉంటుంది. కంపెనీ కల్చర్ అండ్ టైమింగ్స్ ఇలా ఉంటుంది. అండ్ అదే ఈమెయిల్‌లో నాకు కొన్ని అటాచ్‌మెంట్స్ కూడా పంపించారు. ప్రాపర్‌గా మనకొస్తది గదా! ఆఫర్ లెటర్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ గురించి కానివ్వండి, కంపెనీ గురించి కానివ్వండి, అండ్ మనము ఫిల్ చేసి పంపేయాల్సిన డాక్యుమెంట్స్ అలా చాలా డాక్యుమెంట్స్ కూడా పంపించారు. సో, ఈ రోల్‌ని మనం అర్జెంట్‌గా ఫిల్ చేయాలి. సో, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి లైక్ ఇట్స్ రిమోట్ పొజిషన్ కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంటర్నెట్ అండ్ ప్రైవేట్ స్పేస్ అంతా ఉందా? అలాంటి కొన్ని క్వెషన్స్ అన్నా అడిగారు. అండ్ ఐ సెడ్ యెస్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. దాని తర్వాత వాళ్ళేం చెప్పారు అంటే, ఈ బేసిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్పు అండ్ మేము మీకు ల్యాప్‌టాప్ కానీ, సాఫ్ట్‌వేర్స్ కానీ పంపిస్తాం కాబట్టి మీరు ఇనీషియల్ పేమెంట్ ఇయ్యాలి మాకు విచ్ ఈస్ ఆఫ్ $300 కెనడియన్ డాలర్స్ అని చెప్పారు. ఇంకా అక్కడికి డన్. అర్థమైపోయింది. వీడు ఇంత త్వరగా ఆఫర్ లెటర్ అసలు టెక్నికల్ క్వెషన్సే అడగకుండా ఒక ఆడియో కన్వర్జేషన్ మాత్రమే బేస్‌గా పెట్టుకొని పంపించాడంటే ఖచ్చితంగా ఇది స్కామే అని చెప్పి ఇంక అక్కడికే ఆపేసాను. కానీ వాళ్ళు చాలా ఫాలో అప్ చేశారు. ఈమెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా, టీమ్స్ ద్వారా ఒక 2, 3 డేస్ దాకా ఫాలో అప్ చేశారనమాట. లైక్ ఇది చాలా మేము ఫిల్ చేసేయాలి పొజిషన్ అర్జెంట్‌గా ఎల్స్ యూ విల్ లూజ్ ద ఆపర్చునిటీ. మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా పాస్ అయ్యి ఈ జాబ్ వచ్చింది మీకు. $300 కదా! యూ విల్ హావ్ టు మేక్ ద పేమెంట్. సో అండ్ సో అట్లా ఈమెయిల్స్ అవన్నీ కూడా వచ్చింది. బట్ ఐ డెంట్ కంటిన్యూ మై కన్వర్జేషన్. ఐ జస్ట్ బ్లాక్డ్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఈస్ ఇట్ అబౌట్ ఇట్. Next, my third experience. The biggest scam I have faced, and I think వీళ్ళు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ టెక్నికల్ పీపుల్‌ని వాళ్ళ క్రూలో పెట్టుకున్నారనమాట జనాల్ని మోసం చేయడానికి. సో, ఈ జాబ్ పోస్టింగ్ నేను లింక్డ్ఇన్‌లో చూసాను. ఇట్ వాస్ డేటా అనలిస్ట్ రిమోట్ పొజిషన్ అండ్ ద కంపెనీ నేమ్ వాస్ మెడ్‌సర్జ్ హెల్త్ కేర్. ఆబ్వియస్‌లీ నేను వెళ్లి అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే అగైన్ నాకు కాల్ వచ్చింది. ద పర్సన్ టోల్డ్ హి ఈస్ ఎన్ హెచ్ఆర్ విచ్ హి డిడ్ నాట్ టర్న్ అప్ టు బి. కానీ మాట్లాడాము. సో, ఆ బేసిక్ క్వెషన్స్ అంతా అడిగిన తర్వాత నాకు ఇంకొక కాల్ వచ్చింది. సో, ఇంకొక కాల్‌లో వాళ్ళు చెప్పారు ఇది ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. సో, విల్ ఆస్క్ యూ ఎ ఫ్యూ క్వెషన్స్ అని చెప్పారు. అండ్ ఈసారి చాలా జనరిక్ క్వెషన్స్ కాకుండా కొన్ని టెక్నికల్ క్వెషన్స్ కూడా అడిగారు. సో, I had to believe by the second round, okay, ఇది మే బీ ఎ జెన్యూన్ ప్రాసెస్ అని చెప్పి. హౌఎవర్ ఇట్ వాస్ ఓన్లీ ఓవర్ ద కాల్. వీడియో కన్వర్జేషన్ అస్సలు జరగలేదు. సో, ఈ కాల్ అయిన తర్వాత నాకు వెంటనే ఈమెయిల్ వస్తుంది. ఆ కాల్ వెంట్ ఫర్ ఆల్‌మోస్ట్ అబౌట్ 30-40 మినిట్స్. సో, ఈ కాల్ తర్వాత నాకొక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్‌లో మీరు ఇనీషియల్ స్క్రీనింగ్‌లో పాస్ అయిపోయారు. మీకు ఇంకొక రౌండ్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పారు. సో, ఈ రౌండ్ అటెండ్ అవ్వడానికి యూ హావ్ టు డౌన్‌లోడ్ అన్ యాప్ కాల్డ్ సిగ్నల్ అని చెప్పారు. సిగ్నల్ ఈస్ నథింగ్ బట్ టీమ్స్ లాగానే ఒక మెసేజింగ్ యాప్. సో, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. సో, నేను కూడా డౌన్‌లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వన్ ఆఫ్ దేర్ ఎగ్జిక్యూటివ్స్ కనెక్టెడ్ విత్ మీ అన్నమాట.
సో, కనెక్ట్ అయిన తర్వాత అగైన్ హి స్టార్టెడ్ ఆస్కింగ్ క్వెషన్స్. లాట్ ఆఫ్ క్వెషన్స్ అండ్ ఈసారి కొంచెం టెక్నికల్‌గా అడిగారు. లైక్ మీరు ఏ టూల్స్ పైన పని చేశారు? వాట్ వెర్షన్స్ ఆఫ్ ద టూల్స్? ఆల్ ఆఫ్ ఇట్ వర్ కైండ్ ఆఫ్ మేనేజరియల్ క్వెషన్స్. సో, అన్నిటికి ఇంతింత ఆన్సర్స్ ఉంటాయి. అగైన్ ఒక 1 ½ అవర్ నేను ఆ క్వెషన్స్‌కంతా ఆన్సర్స్ టైప్ చేసి పంపించాను. ఆహ్, యాహ్! ఐ హాడ్ టు వెయిట్ ఫర్ జస్ట్ ఫర్ 5-10 మినిట్స్ అండ్ దాని తర్వాత వాడు మళ్ళీ పింగ్ చేసాడు సిగ్నల్‌లో సేయింగ్ థట్ ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద పొజిషన్. సో, ఇక్కడ వాడు చెప్పిన వెంటనే నాకు ఒక ఈమెయిల్ వస్తుంది. అండ్ ఆ ఈమెయిల్‌లో అగైన్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో పొజిషన్ అండ్ మా కంపెనీ వర్క్ కల్చర్ ఇలా ఉంటుంది. జాబ్ నేచర్ ఇలా ఉంటుంది. టైమింగ్స్ సో అండ్ సో. ఇట్స్ అగైన్ రిమోట్ పొజిషన్. ఆ డీటెయిల్స్ అంతా పెట్టి ఆ ఈమెయిల్‌లో మళ్ళీ కొన్ని అటాచ్‌మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆఫర్ లెటర్, ఫ్యూ అదర్ డాక్యుమెంట్స్, ప్రొబేషన్ పీరియడ్ గురించి, బ్యాంక్ డీటెయిల్స్ గురించి, పే డీటెయిల్స్ గురించి అన్నీ ఉన్నాయి. అండ్ ఇట్ వాస్ క్వైట్ స్ట్రక్చర్డ్. సో, ఇవన్నీ గూడా నేను సైన్ జేసి వాళ్ళకి తిరిగి పంపించాను. తిరిగి పంపించిన తర్వాత సిగ్నల్‌లో మళ్ళీ ఆ మనిషి నాకు మెసేజ్ పెడుతున్నాడు. సో, మా కంపెనీలో ఒక పాలిసీ ఉంది. ఇది రిమోట్ పొజిషన్ కాబట్టి మేము మీకు $3000 దాకా ఇస్తాము. ఫర్ యూ టు సెట్ అప్ యువర్ ఆహ్, హోమ్ సో దట్ ఇట్స్ యాప్ట్ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్స్ అని చెప్పి చెప్పాను. సో, ఐ టోల్డ్ ఓకే. ఎట్లా వాడే గదా డబ్బులిస్తున్నాడు. నన్ను అడగట్లేదు కాబట్టి ఐ టోల్డ్ ఓకే అని చెప్పి బ్యాంక్ డీటెయిల్స్ అంతా షేర్ చేశాను. సో, బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్‌ని నా అకౌంట్‌కి వేయలేదు. వాళ్ళు ఒక చెక్ ఇచ్చారనమాట. అండ్ అగైన్ అది ఈమెయిల్ ద్వారానే పంపించారు. సాఫ్ట్ కాపీ ఆఫ్ ద చెక్. సో, ఇండియాలో అయితే మనం ఫిజికల్‌గా ప్రెజెంట్ చేస్తాం కదా చెక్. ఇక్కడ ఆన్‌లైన్ ద్వారా గూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. నాకప్పటికి అది తెలీదు. సో, వాళ్ళు ఈమెయిల్‌లోనే స్టెప్స్ అంతా గూడా ఇచ్చారు. హౌ టు గెట్ ద అమౌంట్ డిపాజిటెడ్ బై దిస్ చెక్ అని చెప్పి. సో, మీ స్క్రీన్‌లో చూస్తున్నారు కదా! ఇదే చెక్ రూ. 3450 రాసుంది దానిపైన. నేను కూడా ఆ స్టెప్స్ అంతా ఫాలో అయ్యి నా అకౌంట్ ఈ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది డిపాజిట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను వెళ్ళి నా మొబైల్ బ్యాంకింగ్ అండ్ వెబ్ బ్యాంకింగ్ రెండిట్లోనూ వెళ్ళి ద టోటల్ అమౌంట్ చెక్ చేశాను. నాకు మెసేజ్ కూడా వచ్చింది. అమౌంట్ డిపాజిట్ అయిపోయింది. 3450 విజిబుల్ ఉంది నా అకౌంట్‌లో. సో, టోటల్ అమౌంట్‌లో కూడా అది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం డబ్బు వచ్చేసిందిలే మన అకౌంట్‌కి ఇంకా అది మన డబ్బులు అనుకుంటాం కదా! అక్కడే పప్పులో కాలెట్టినట్టు ఇక్కడ. సో, ఇదంతా అయిన తర్వాత నాకొక మెసేజొస్తుంది మళ్ళీ సిగ్నల్‌లో. ఇప్పుడు నీకు 450 మేము పంపించేసాం గదా! దీంట్లో $1000 నువ్వు ఇంకొక వెండర్‌కి పంపియాలి. 2000 మాత్రమే నువ్వు నీ హార్డ్‌వేర్ లైక్ బెంచ్, చైర్, డెస్క్, ఆహ్, లైక్ ఇయర్ ఫోన్స్ ఇవన్నిటికి వాడుకొని $1000 ఇస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ద సాఫ్ట్‌వేర్. ఈ పర్టిక్యులర్ వెండర్‌కి పంపియాలని చెప్పి నాకు డీటెయిల్స్ ఇచ్చారు. నేను గూడా మొబైల్ బ్యాంకింగ్‌కి వెళ్ళి ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3000 పంపించేసారు. ఈ రూ. 1000 స్కామ్ అయినా నాకింకా 2000 నా అకౌంట్‌లోనే ఉంటది గదా! అని చెప్పి ఒక అతి ఆశతో నేను ట్రై చేశాను పంపియడానికి. హౌఎవర్ నేను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రై చేశాను. సో, ట్రై చేసేటప్పటికే నాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది సేయింగ్ దట్ మై అకౌంట్ హాస్ బీన్ బ్లాక్డ్. వెంటనే నేను బ్యాంక్ కాల్ చేస్తాను. సో, బ్యాంక్ వాళ్ళు ఎందుకు బ్లాక్ అయిందో నాకు తెలీదు. యూ విల్ హావ్ టు విజిట్ ద బ్రాంచ్ ఫిజికల్లీ. సో, మీరు విజిట్ అయ్యేదాకా ఇంకా అది అన్‌బ్లాక్ చెయ్యరు అకౌంట్ మీరు వాడలేరు అని చెప్పి చెప్పేసారు. అండ్ ఇట్ వాస్ ఆల్రెడీ 7:30 ఇన్ ద ఈవెనింగ్ కాబట్టి దేర్ వాస్ నో స్కోప్ ఫర్ మీ టు గో టు ద బ్యాంక్. సో, నేను ఇదే వాడికి చెప్పాను. నా అకౌంట్‌లో ఏదో ఇష్యూస్ ఉంది. నాకిక్కడ వేరే తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. పంపిస్తే నేనే పంపియాలి. సో, వెయిట్ చేయండి ఒక 1 డే దాకా అని చెప్పి చెప్పాను. హి టోల్డ్ ఓకే. సో, ద నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే నాకు కాల్స్, సిగ్నల్ యాప్ ద్వారా కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్స్ అండ్ మొబైల్ నంబర్‌కి కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఫాలో అప్ కాల్స్. మేము మీకు పంపించేసాం కదా! $3000 మీకొచ్చేసింది కదా! మరి మీరు త్వరగా పే చేయండి. ఎందుకంటే 2 డేస్‌లో స్టార్ట్ అవ్వాలి. ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అని వస్తూనే ఉంది. సో, నేను బ్యాంక్ విజిట్ అయ్యాను. బ్యాంక్‌కెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, "ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరిగింది రీసెంట్‌లీ. అందువల్ల మీ అకౌంట్‌ని మేము బ్లాక్ చేయడం జరిగిందని" చెప్పారు. సో, వాళ్ళు చెక్ చేస్తారు కదా! హిస్టరీ అంతా చెక్ చేసినప్పుడు ఈ చెక్ డిపాజిట్ ఏదైతే ఉందో అది అన్ ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్‌గా మేము కన్సిడర్ చేసుకున్నాము. సో, దట్స్ ద రీజన్ ఫర్ యువర్ అకౌంట్ గెట్టింగ్ బ్లాక్డ్ అని చెప్పి చెప్పారు. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అంతా రెడీగా పెట్టుకున్నాను. సిగ్నల్ యాప్‌లో చాట్ చేసింది గానీ, ఈమెయిల్ కన్వర్జేషన్స్ అన్నీ. సో, వాళ్ళు ఆ ఈమెయిల్ ఐడీ చూడంగానే చెప్పేసారు ఇదొక స్కామ్ అని చెప్పి. అండ్ వాళ్ళు ఇంకొక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏం చెప్పారంటే, మన అకౌంట్‌లో లేదా మొబైల్ బ్యాంకింగ్‌లో ఆ డబ్బులు వచ్చినట్టు మనకు కనిపించినా, టోటల్ అమౌంట్‌లో అది కనిపించినా అది మనది కాదు.
వాళ్ళు హోల్డ్‌లో పెట్టుకుంటారంట. సో, హోల్డ్‌లో పెట్టుకున్నప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది ఒక లెజిటిమేట్ పర్సన్ నుంచే వస్తుందా? ఒక ప్రాపర్ వాలిడ్ ట్రాన్సాక్షనేనా అని వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ నా ఐడెంటిటీని ప్రూవ్ చేయాల్సొచ్చింది. కొన్ని డాక్యుమెంట్స్ అంతా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అకౌంట్‌ని అన్‌బ్లాక్ చేశారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో నేను కోల్పోయిన డబ్బులు $7 మాత్రమే. ఇది కూడా బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేశారు. ఐటెమ్ రిటర్న్డ్ అన్‌పెయిడ్ ఫీ అని. బికాజ్ వచ్చిన చెక్ మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయింది కాబట్టి కొన్ని చార్జెస్ ఏశారు. సో, $1000 వెళ్ళాల్సింది $7లో ఆగిపోయింది. హౌఎవర్ చాలామంది ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే ఎలాగో నాకు 3000 వచ్చేసింది కదా! నా అకౌంట్‌లో ఉంది. అది ఎందుకు బ్లాక్ అయిందో రేపు చూసుకుందాంలే. వాళ్ళు మరీ అర్జెంట్ పెడుతున్నారు కదా! అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా $1000 పంపియడం గానీ, లేదా వేరే ఎవరి దగ్గరైనా తీసుకొని ఇంకొక అకౌంట్ ఉంటే అక్కడి నుంచి పంపియడం గానీ చాలా మంది చేస్తారు. సో, నెవర్ ఎవర్ డూ దట్. ఎప్పుడు మీకు ఎవరైనా చెక్ ఇచ్చినా, డిపాజిట్ చేయాలన్నా దాన్ని ఫిజికల్ కాపీ తీసుకెళ్ళి బ్యాంక్‌కి ఇయ్యడం బెటర్. నాకు బ్యాంక్ వాళ్ళు గూడా అదే సజెస్ట్ చేశారు. ఎందుకంటే మనం ఒక ఫిజికల్ కాపీ తీసుకుపోయి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. ఇఫ్ ఇట్స్ వాలిడ్ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్. చేసిన తర్వాతనే అమౌంట్ మన అకౌంట్‌కి పడుతుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమౌంట్ మన అకౌంట్‌లో ఉన్నట్టు కనిపించినా అది మన అమౌంట్ కాదు. మీరెవరైనా ఇలాంటి ఫ్రాడ్స్‌కి గురైతే దేర్ ఆర్ 2 వెబ్‌సైట్స్. కెనడియన్ యాంటీ ఫ్రాడ్ సెంటర్ దట్స్ CAFC ఆర్ బెటర్ బిజినెస్ బ్యూరో దట్స్ BBB. డిస్క్రిప్షన్‌లో కూడా ఇంకొకసారి లింక్స్ ఇస్తాను. ఇక్కడికెళ్ళి మీరు మీ కేస్ ఏదైతే ఉందో మీరు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ దీస్ వెబ్‌సైట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఇయర్ ఓన్లీ యాస్ ఆఫ్ అక్టోబర్ 2024 దాకా 1 ఇయర్‌కి మాత్రము $503 మిలియన్ కోల్పోయారు. అండ్ వి హావ్ 28,634 విక్టిమ్స్ ఆల్రెడీ. ఎవరైతే ఇక్కడ కొత్తగా వచ్చారో, లేదా ఎవరైతే కొత్తగా జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారో, లేదా ఇండియా నుంచి కెనడాలో జాబ్ కావాలని సెర్చ్ చేస్తున్నారో, వీళ్ళే వాళ్ళ టార్గెట్స్ అన్నమాట. ఎందుకంటే చాలా డెస్పరేట్‌గా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా! వచ్చిన ఇనిషియల్ డేస్‌లో. అండ్ ఆల్సో చాలా వల్నరబుల్ స్టేట్‌లో ఉంటాము. మరీ ఇలాంటి స్కామ్స్ ఉంటాయి అని చెప్పి మనకు తెలిసుండదు. సో, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు మనకేదైనా ఇలా కంపెనీ నుంచి కాల్ వస్తే మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి ఇఫ్ యూ హావ్ అప్లైడ్ ఫర్ దట్ పొజిషన్ ఆర్ నాట్. అండ్ ఒక కంపెనీ పేరు చెప్పంగానే ఆ కంపెనీ ఉందా లేదా అని గూగుల్‌లో వెతకండి. అసలు మీకు ఆ కంపెనీ పేరు దొరకలేదంటే ఆ కంపెనీ నేమ్ స్పేస్ స్కామ్ అని కొట్టండి. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ విల్ కమ్ అప్. అలా అని ఒక యూనిక్ కంపెనీ నేమ్ వాళ్ళే ఇది చేస్తారని కాదు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి KPMG, డెలాయిట్ ఎక్సెట్రా చాలా ఈ కంపెనీ పేర్లతో కూడా చాలా స్కామ్స్ జరుగుతుంది. ఎవ్వరు కూడా ఎలాంటి జాబ్‌కి గూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్స్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ మీ దగ్గర నుంచి డబ్బులు అడగరు. మీ దగ్గర నుంచి డబ్బులు అడిగారంటే మీరింకా అక్కడికి ఆపేయండి. అయితే రిపోర్ట్ చేయండి. సో దట్ అదర్స్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎందుకంటే అది $5 అయినా సరే, $500 అయినా సరే మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ మీ వైపు నుంచి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే, నేను చెప్పిన ఆ ఓల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మీరు చూస్తే గనక దేర్ ఈస్ నెవర్ ఎన్ వీడియో కాన్వర్జేషన్ దట్స్ ఇన్వాల్వ్డ్. సో, అన్నీ ఈదర్ ఆడియో కాల్స్ ద్వారా అవుతుంది. లేదంటే ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్ కానీ, టీమ్స్ కానీ, సిగ్నల్ గానీ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇలానే అవుతుంది. సో, ఎవరైనా సరే మీ ముఖం చూడకుండానే మీకు ఇన్ని డాలర్స్ ప్యాకేజ్ ఇస్తున్నాము, ఆఫర్ ఇస్తున్నాము అంటేనే అది చాలా డౌట్‌ఫుల్ ఈవెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు అన్ని ఎక్స్‌పీరియన్సెస్‌లోనూ నాకు ఒక వెబ్‌సైట్ లింక్ ఇచ్చేవాళ్ళు. లేదా ఒక యూఆర్ఎల్ ఇచ్చేవారు. ఐ హాడ్ టు ఓపెన్ ఇట్ అనమాట. సో, ఇలా మీకు ఎక్స్‌టర్నల్ లింక్ వస్తే ఒక జెన్యూన్ కంపెనీ నుంచి కూడా వస్తే అవాయిడ్ ఓపెనింగ్ ఇట్ వైయా యువర్ మొబైల్. ఎందుకంటే మన మొబైల్‌లో మొబైల్ బ్యాంకింగ్ లాగిన్‌లో ఉంటది. అండ్ విల్ ఆల్సో హావ్ ఎ లాట్ ఆఫ్ సేవ్డ్ పాస్వర్డ్స్ కదా! సో, ఎక్స్‌టర్నల్ లింక్స్ వచ్చినప్పుడు ఆల్వేస్ ట్రై టు ఓపెన్ ఇట్ యూజింగ్ యువర్ ల్యాప్‌టాప్. చాలా మందికి ఇక్కడ జరిగింది అండ్ జరుగుతుంది. నా ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికి జరిగింది. ఒక లింక్ వస్తుంది. ఈదర్ వైయా మెసేజ్ ఆర్ ఇలా జాబ్ ఇస్తామని చెప్పి మెయిల్ ద్వారా గానివ్వండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే అకౌంట్‌లో ఉన్న మొత్తం డబ్బులు ఎగిరిపోతాయి. సో, మనము రిపోర్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. మళ్ళీ ఆ డబ్బులు వస్తదో లేదో మనకు తెలీదు. సో, లింక్‌ని మాత్రం మొబైల్‌లో ఎటువంటి పరిస్థితిలో కూడా ఓపెన్ చేయొద్దండి. మన డబ్బు మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఎవ్వరికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీ టైమ్ స్పెండ్ చేసి చూసిన అందరికీ ధన్యవాదాలు. లెట్స్ క్యాచ్ అప్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ యూ.